ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనం అంత విధంగా సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం తెల్లవారుతున్న జీవితాలు. తెల్లవారుతున్న జీవితాలు. మనమంతా ఒక ప్రక్క వాక్యాన్ని చూసుకుంటూ దేవునిలో బలపడుతూ మరి ఒక ప్రక్క సమాజాన్ని గమనిస్తూ సాతాను మాయలో పడిపోకుండా మనం దేవుని కోసం బ్రతుకుతూ ఉండాలి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము, దేవుడు భవిష్యత్తు ఏం చెప్పాడు ఈ లోకానికి, మన భవిష్యత్తు ఏం రాయబడి ఉన్నది బైబిల్లో. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల. చూడండి, అందరికీ ఎక్కువ కాలం బ్రతికాలని ఉంటుంది. కష్టాలు శ్రమలు రాగానే ఎవరైనా చనిపోతారా అంటే ఎవరు కూడా చనిపోవడానికి ఇష్టపడరు. అందరికీ కూడా ఎక్కువ కాలం బ్రతకాలని ఉంటుంది. ఇక్కడ అదే చెప్తూ దేవుడు, ఎక్కువ కాలం బ్రతికినప్పుడు, ఎక్కువ సంవత్సరాలు మనం బ్రతికితే, ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వస్తాయట. ఎవరైతే ఈ భూమి మీద చాలా సంవత్సరాలు బ్రతుకుతారో వాళ్ళ జీవితాల్లో చీకటి గల దినములు వస్తాయి. చీకటి గల దినములు అంటే కష్టాలతో శ్రమలతో కూడుకున్న దినాలు, ఊహించని దినాలు, తట్టుకోలేని కార్యక్రమాలు జరుగుతున్న రోజులు, అలాంటివి ఎన్నో కూడా మన జీవితాల్లో వస్తాయని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఎవరికి ఎంత కష్టం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నా కష్టాన్ని తీసి అని అడుగుతారు. ఒకవేళ దేవుడిని కష్టాన్ని తీసేయను, నిన్నే తీసేస్తాను అన్నాడు అనుకోండి, వద్దు వద్దు తండ్రి కష్టాలు ఉన్నా పర్వాలేదు అంటారు. అంటే మనిషి కష్టమున్నా ఎక్కువ కాలం బ్రతకడానికి ఇష్టపడతాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎక్కువ సంవత్సరములు భూమి మీద బ్రతుకుతే ఎక్కువ చీకటి గల దినాల్లో, ఊహించని దినాల్లో, మనం అనుకోని దినాల్లో వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి, అంటే కష్టాలతో కూడుకున్న రోజులు, వినలేని తట్టుకోలేని కార్యక్రమాలు జరుగుతున్న రోజులు ఎన్నో వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద మనిషి యొక్క జీవితంలో మనకు తెలుసు, సుఖం మాత్రమే ఉండదు, సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి. మంచి కీడు మేలు రెండు మన జీవితంలో జరుగుతాయి. అందుకే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని మనం ఇష్టపడుతున్నాము కదా. ఎవరు కూడా చనిపోవాలని కోరుకోవడం లేదు కదా. నాకైనా మీకైనా మనందరికీ ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలనే ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఎక్కువ సంవత్సరములు బ్రతికినప్పుడు చాలా చీకటి గల దినములు ఎన్నో మీ జీవితాల్లో వస్తాయి. వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. ఎందుకంటే రాబోనదంతా వ్యర్థము. ఇది భవిష్యత్తు అండి. ఇది లోకానికి దేవుడు చెప్తున్న భవిష్యత్తు. రాబో కాలమంతా మాది అనుకుంటూ ఎన్నో కొత్త కొత్త కనిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంది లోకం. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, మొబైల్ ఫోన్ వచ్చేసింది. ఒకప్పుడు టైప్ మిషన్ ఉండేది, ఇప్పుడు కీప్యాడ్స్ వచ్చేసాయి. అంటే ఒకప్పుడు ఫోటో తీసుకోవాలి అంటే మనము ఫోటో స్టూడియోకి వెళ్ళాలి, ఫోటోగ్రాఫర్ మన దగ్గరికి రావాలి.
ఇక వీడియో అంటే వీడియోగ్రాఫర్లు రావాలి, కానీ ఇప్పుడు ఎలాగున్నది, ఫోటో వీడియో అన్నీ కూడా మన చేతిలోకి వచ్చేసాయి. అంటే భవిష్యత్ అంతా మాది అని కొత్త కొత్త కనిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ప్రభుత్వాలైతే రాబో ప్రభుత్వము మాదే, మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఇక రాబోదంతా మాదే కాలం అని పాకిస్తాన్ అనుకుంటున్నారు. రాబో దినాలన్నీ మావే అని ఉగ్రవాదులు అనుకుంటున్నారు. రాబో దినాలన్నీ మావే అని భారతీయులు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, రాబోనదంతా వ్యర్థము, రాబోనదంతా వ్యర్థం. మనకు తెలుసు, ఈ మధ్య కాలంలో దేవుని వల్లరా మన భారతదేశంలో ఎయిర్ ఇండియా విమానము అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినప్పుడు 280 మంది సుమారు అందులో ఉన్నప్పుడు ఆ ఎయిర్ ఇండియా విమానం లేవగానే కాలిపోయింది, మంటల్లో కాలిపోయింది. అందులో ఉన్న అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఒక్కరు మాత్రమే బ్రతికినట్టుగా మనం వార్తలు చూసాం. అయితే ఆ ఎయిర్ ఇండియా విమానం అంతగా మరి మండడానికి కూడా అందులో 1,20,000 లీటర్ల పెట్రోల్ ఉన్నదట. ఆ విమానంలో 1,20,000 లీటర్ల పెట్రోల్ ఉన్నది. మన కార్లో అయితే ఒక 40-50 ఉంటుంది, మరి బండ్లు అయితే ఒక 12-13 ఉంటుంది, కొన్నిట్లలో 100-200 ఉంటాయి. కానీ 1,20,000 లీటర్లతో బయలుదేరిన ఆ విమానము గాల్లోకి వెళ్ళగానే కాలిపోయింది, బూడిదైపోయింది. ఎంతో మంది ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మేము బయలుదేరాము, ఫ్లైట్ ఎక్కాము అని తమ భార్యలకు భర్తలకు లండన్లో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీ జర్నీ అన్నారు. కానీ ఆ ఫ్లైట్ లేవగానే ఏమైంది, కాలిపోయింది. అది కాలిపోయినప్పుడు టీవీ ఛానళ్ళల్లో ఆ యాంకర్లు న్యూస్ రీడర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ఏంటండి జీవితము, అసలు రేపనేది మన జీవితంలో ఉంటుందో లేదో తెలియదో, చూడండి ఎందుకు ఈ పగలు ఈ కుట్రలు అని ఒక పాస్టర్ గారు చెప్పినట్టుగా న్యూస్ యాంకర్లు మాట్లాడారండి. న్యూస్ రీడర్స్ ఒక దైవ సేవకులు మాట్లాడినట్టుగా వాళ్ళు మాట్లాడారంటే కళ్ళు తెలుసుకున్నారు. కొంతమంది కళ్ళు తెలుసుకుని అది చూసినప్పుడు కళ్ళు తెలుసుకుని ఎందుకండి కక్షలు, ఇవన్నీ కుట్రలు ఎందుకు, ఏం తీసుకుని వెళ్ళిపోతాం వాళ్ళని చూడండి, ఫ్లైట్ లేవగానే చనిపోయారు అనేది రేపటి దినము మనకు వస్తుందో లేదో ఏం గ్యారంటీ ఉందని కొంతమంది మాట్లాడారు. కానీ దేవుడు వాళ్ళు ఇలా జరిగినప్పుడు మాట్లాడరేమో, కానీ దేవుడు ఎప్పటి నుంచో గొంతు చించుకుంటున్నాడు. రేపటిని గూర్చి మీరు చింతించకుడి, రేపటి దినం అనేది మీ జీవితంలో ఉంటుందో లేదో తెలియదని ఎప్పటి నుంచో దేవుడు గొంతు చించుకుంటున్నాడు. కానీ లోకం ఇప్పుడు కన్ను తెరిచి మాట్లాడుతుంది. దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్న మాట సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. సామెత గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. దేవుని వల్ల సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. చూడండి, రేపటి దినం అనేది మన జీవితంలో ఉంటుందో లేదో తెలియదు కనుక రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. తెలుస్తుందండి మనకి? రేపేమి సంభవిస్తుందో మనకు తెలుస్తుందా? తెలియదు కదా. అలా ఫ్లైట్ కాలిపోయినప్పుడు కొంతమంది అంటున్నమాట, అయ్యో ఎలా జరిగిపోయింది, అసలు ఎంత ఘోరం అనేది మరి వాళ్ళ మాటల్లో మనకు కనబడింది కదా. కానీ దేవుడు ఎప్పటి నుంచో గొంతు చించుకొని చెప్తూనే ఉన్నాడు, రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని దేవుడు అంటున్నాడు. కానీ లోకమేమో రాబో కాలమంతా మాదే అని ఏదేదో కనిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే భవిష్యత్ అనేది ఏంటి అంటే దేవుడు చెప్పేశాడు, రాబోనదంతా కూడా వ్యర్థని అనేశాడు దేవుడు. యాకోబు పత్రిక 4:14 కూడా
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుకుంటే దేవుని వల్లారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. కానీ మనిషి రాబో ప్రభుత్వము మాది, రాబో కాలము మాది, మేమే ఏలుతాము అని ఎన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి జీవితం కలిగిన మనుషులు ఇంకేదో ఏదో ఏదో మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, రాబోనదంతా కూడా వ్యర్థము. అందుకే దేవుని వల్లరా లోక భవిష్యత్తు దేవుడు చెప్పాడు. కానీ లోకమంతా ఇంకా ఏదో సాధిస్తామన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, రాబోనదంతా వ్యర్థము. నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతికావా, ఎక్కువ చీకటి గల దినాలు నీ జీవితంలోకి వస్తాయి. ఇష్టమేనా అంటున్నాడు. ఇష్టమేనా? ఎందుకంటే సుఖ దుఃఖాలు కలిసిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాము కదా. కీడు మంచి మనందరి జీవితంలో జరుగుతుంది కదా. అందుకే దేవుని వల్లరా మనకు తెలుసు, ఈ మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్, ఆయనంట నోబెల్ శాంతి బహుమతి పొందాలని ఏం చేశారంటే దేశాల మధ్య యుద్ధాలు ఆపేశారట. దేశాల మధ్య యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశారట. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ అని అమెరికన్ ప్రెసిడెంట్. కానీ ఆ నోబెల్ శాంతి బహుమతి ఆయనకి ఇవ్వకుండా వెనిజులా దేశానికి చెందిన ఒక స్త్రీకి, మారియా కొరీనా మచాడో, ఈమెకి నోబెల్ శాంతి బహుమతి డిక్లేర్ చేశారు. వచ్చే నెల డిసెంబర్ 10వ తారీఖున వాళ్ళు ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతి ఇవ్వబోతున్నారట. అంటే దేవుని వల్ల మనం బాగా ఆలోచిస్తే లోక భవిష్యత్ అంతా దేవుడు చెప్తున్నాడు, రాబోనదంతా వ్యర్థము. అంటే మనము చూసుకోవాల్సిన క్రైస్తవుల భవిష్యత్ ఏంటి? మనము దేని గురించి ఆలోచించుకోవాలి అంటే క్రీస్తు రాకడ గురించి మనం ఆలోచించుకోవాలి. మన భవిష్యత్ అంతా పరలోకమే. అర్థమవుతుందా దేవుని వల్ల? దేవుడు చెప్పేశారండి, దేవుడు చెప్పేశాడు రాబోనదంతా వ్యర్థమే. మనుషులు కలలు కంటున్నాడు తప్ప దేవుడు చెప్పాడంటే అది జరిగి తీరుతుంది. కానీ క్రైస్తవులుగా మన భవిష్యత్తు ఏంటి? మన భవిష్యత్తు ఏంటి అంటే పరలోకం మన భవిష్యత్తు. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడిన మన భవిష్యత్తు. లోకంలో కొత్త కొత్త బండ్లు కనిపెడతా ఉన్నారు. ఎంత ధైర్యం అండి మనిషికి! మరి ఇన్ని బండ్లు, ఇన్ని కార్లు, కొత్త కొత్త మోడల్ వచ్చేస్తున్నాయి. మరి వీటన్నిటికీ ఫ్యూల్, పెట్రోల్, డీజిల్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎంతో ధైర్యం కనిపెట్టిపోతున్నారు. అసలు మనదంటూ ఏమున్నది భూమి మీద? భూమి అంతా దేవుంది, ప్రకృతి అంతా ఆయన కష్టము, దేవుని కష్టార్జితం ఇదంతా. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆయన కష్టార్జితము. కానీ మనిషి ఏదో కలలు కనుక్కుంటూ ఏదేదో కొత్త కొత్తది కనిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు దేవుని వలన. అందుకే లోకములో మనం గమనించినప్పుడు, లోకములో మనం చూస్తున్నప్పుడు జాతి ఉద్ధారకులని కొంతమంది కనబడుతూ ఉంటారు. లోకములో ఎవరైనా చెబితే ఏం చెప్తారంటే నీ మతాన్ని ప్రేమించు, నీ జాతిని ప్రేమించు, నీ కులాన్ని ప్రేమించని చెప్తా ఉంటారు. అర్థమవుతుందండి? నీ మతాన్ని ప్రేమించు, నీ జాతిని ప్రేమించు, నీ కులాన్ని ప్రేమించని చెప్తా ఉంటారు. కానీ నీ పొరుగువాని ప్రేమించమని చెప్పిన దేవుడు యేసుప్రభు మాత్రమే, తన్నిని దేవుడు మాత్రమే. చూడండి ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో. నీ పొరుగువాన్ని ప్రేమించమని మనకు నేర్పిస్తున్నాడు. అదే మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. దేవుని వాలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే దాని అర్థం ఏంటి? ఈ పగలు, ఈ కుట్రలు, ఈ కక్షలు ఎందుకు? సమాధానపడి క్షమాగుణములు జీవించమని చెప్తుంది వాక్యం.
ఈ ఈ పగలు ఈ కక్షలు ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు కదా సమాజాన్ని. హ్యాపీ జర్నీ అని చెప్పి నేను బయలుదేరుతున్నానని భార్యకి ఫోన్ చెప్పిన ఆయన ఫ్లైట్ మరి లేవగానే కాలిపోయిన పరిస్థితి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మనం చూసాం. సుమారు 280 మంది మస్ అయిపోయారు కదా. అంటే మనిషి యొక్క జీవితం ఎలాగుంది, మనిషిని మృత్యు వెంటాడుతున్నది. ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తున్నామండి. యాక్సిడెంట్లు, భయంకరమైన యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు. అంటే మృత్యు అనేది మనిషిని వెంబడిస్తుంది. మనిషి అనేవాడు మరణాన్ని తప్పించుకోలేడు దేవుని వలన. అందుకే ఎందుకు ఈ కక్షలు, ఈ కుట్రలు, ఈ అసూయలు ఎందుకు? సమాధానం కలిగి జీవించండి, నిన్ను పొరుగును ప్రేమించమని బైబిల్ నేర్పుతున్నది. పాత నిబంధనలో ఇస్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా అదే నేర్పుతున్నది. గలతీ పత్రిక 5:14 కూడా చూస్తే, గలతీ పత్రిక 5:14 ఇస్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం కూడా అదే నేర్పుతున్నది. కొత్త నిబంధనల ప్రభువును కూడా అదే మాట్లాడారు. గలతీ పత్రిక 5:14 ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. నీ పొరుగు వారిని ప్రేమించు అని పాత నిబంధన కాలంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం అదే చెప్తున్నది. కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చిన ప్రభువారు అదే మాట్లాడుతున్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అందుకే దేవుని వలన, అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. కీడు అనేది ఎప్పుడైనా మనిషిని వెంటాడుతూ ఉంటుంది అని ప్రభువారే మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6:34 మత్తయి సువార్త 6:34 మనం చదువుకుంటే, రేపటిని గూర్చి చింతించకండి. చూడండి, రేపు పొద్దున్నే నేను వచ్చేస్తాను, రేపు పొద్దున్న ఎయిర్పోర్ట్లో దిగుతానన్నవాడు లేడు. అలా ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. మృత్యు అనేది కబలించడానికి మనుషులను వెంబడిస్తూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, రాబోనదంతా వ్యర్థము. నువ్వు ఎక్కువ సంవత్సరాల భూమిన బతుకుతావా, ఎక్కువ కష్టాలు అనుభవిస్తావు. నువ్వు ఊహించని దినాలు, ఊహించని కార్యక్రమాలు, ఊహించని ఎన్నో రోజులు నీ జీవితంలో చూస్తావు. కానీ గుర్తుపెట్టుకో, ఉన్నదాంతో సంతోషంగా జీవించు. ఎందుకంటే రాబోనదంతా వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు, కానీ మన భవిష్యత్తు మాత్రము పరలోకము, మన భవిష్యత్తు మాత్రము క్రీస్తు నాకడికి సిద్ధపడి ఉండమని మన యొక్క భవిష్యత్తు. చదవమ్మా. రేపటిని గూర్చి చింతించకుడి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతిస్తుంది. అంటే ఏ రోజు ఏదో ఒక కీడు ఉంటుంది మనిషికి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. ఏ రోజు కీడు ఆనందకు చాలంటుంది వాక్యం. అంటే మనిషి అనేవానికి ఏదో రీతిగా, ఏదో సమయంలో ఎన్నో రీతులుగా కీడు వస్తుంది. అలాగని మేలు వస్తుంది, మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. రెండు అందరి జీవితంలో ఉంటాయి. నువ్వు ఎక్కువ సంవత్సరాలు బతకాలనుకుంటున్నావా, చీకటి గల దినాలు నీ జీవితంలో ఎక్కువగా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, రాబోనదంతా వ్యర్థమని మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే దేవుని వల్లారా మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే జూన్ నెలలో అనుకుంటాను, సుమారు 4-5 నెలల ముందు అందరూ మర్చిపోయారు. అప్పుడే లోకమంతా మర్చిపోయింది. లాస్ ఏంజలస్, అమెరికాలోని లాస్ ఏంజలస్ అనే ఒక పట్టణము కాలి బూడిదైపోయింది. ఎందుకు బూడిదైపోయింది, ఎలా బూడిదైపోయింది అంటే, ఆ లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రపంచంలో కుబేర్లంతా అక్కడనే ఉంటారు, ధనవంతులంతా అక్కడనే ఉంటారు, మల్టీ మిలియనీర్లు అంతా అక్కడనే ఉంటారు, ట్రిలియనీర్లు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్లు, యాక్టర్స్ అంతా కూడా అక్కడనే గొప్ప గొప్ప ఇండ్లు కట్టుకొని ఉంటారు. అక్కడ ఆ లాస్ ఏంజల్స్లో పట్టణం అనేది జూన్ నెలలో కాలిపోయిందండి. రాత్రంతా వాళ్ళు మరి పార్టీ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు, మరి ఎన్నో పటాకులు పేల్చారు, మరి ఎంజాయ్ చేసి ఎగిరి దూకి పడుకున్నారు. తెల్లారేసరికి ఆ ఇండ్లన్నీ బూడిదలైపోయాయి. దేవుని వల్ల ఎన్ని అనుకుంటున్నారు, సుమారు 18,000 ఇండ్లు కాలిపోయాయట. అర్థమవుతుందండి, 57,000 ఎకరాలు కాలిపోయాయట.
ప్రపంచ కుబేర్లు వాళ్ళు ధనవంతులు, ఎంతో ధనమున్నది వాళ్ళకి. కానీ ఆలోచించండి, ఎంత ధనమున్నా, ఎంత ప్రపంచ కుబేరులైనా, ఎంతగా లోకంలో సెలబ్రిటీస్ అయినా, దేవుడు పర్మిషన్ ఇస్తే ఎవరు కూడా మిగలరు అనేది ఆ సంఘటన లోకానికి నేర్పిస్తుంది. ఆ లాస్ ఏంజల్స్లో అంట ఆ ఇండ్లు కట్టుకుని, అంత గొప్పగా ఇండ్లు కట్టుకుని, ఆ ఇండ్లలో వాళ్ళ మంచాలు కూడా లక్షల విలువ చేశాడు, డిజైన్లు అదంతా వాళ్ళు ఎంజాయ్ చేసి పడుకొని తెల్లారి ఆ ఇండ్లు చూసుకుని రోజు చూసుకుని వాకింగ్ వెళ్తారట. అలాంటి లాస్ ఏంజలస్ అనే ఒక పట్టణము సడన్ గా బుగ్గైపోయింది, మసైపోయింది. సుమారు 440 మంది చనిపోయారట. అంటే దేవుడు ఒకసారి పర్మిషన్ ఇస్తే ఈ భూమి మీద ఎవరు కూడా బతకలేరు. ధనవంతుల వాళ్ళంతా ధనం కాపాడలేదా? వాళ్ళని కాపాడలేకపోయిందా? ఇలాంటి ధనము కాదండి, ప్రపంచంలో కుబేర్లు వాళ్ళు, ప్రపంచంలో ఎంతో ధనము కలిగిన వాళ్ళు ధనవంతులుగా పడుకున్నారు, లేచేసరికి లేరు. అర్థమవుతుందండి? పడుకోవడం మాత్రమే మన చేతిలో ఉంది, కానీ లేపేవాడు లేపకపోతే మనం లేవమండి. లేపే దేవుడు లేపకపోతే మనము లేవము. అందుకే అలాంటి లాస్ ఏంజలస్ పట్టణాన్ని మనము చూసినప్పుడు, అందుకే సమాజంలో జరుగుతుంది మనము చూస్తూ సాతాను మాయలో పడిపోకుండా మనం దేవుని కోసం బ్రతుకుతూ ఉండాలి. ఏమి జరుగుతుంది? ఈ లాస్ ఏంజలస్ పట్టణాన్ని మనం చూసాం కదా, అన్ని వేల ఎకరాలు కాలిపోయింది, వేల ఇండ్లు కాలిపోయి ఎంతో వందల మంది చనిపోయారు, ఆస్తంతా బొగ్గిపాలైపోయింది కదా. అక్కడ ఒక రకమైన గాలులు వీస్తాయట, సంతానాన్ని ఒక గాలులు వీస్తాయట. ఆ గాలులు అక్కడ వీచినప్పుడు వాళ్ళు ఉపయోగించిన బాణసంచులను ఒక చిన్న మెరుగు ఆ ఇండ్ల మీద పడి మొత్తం మసైపోయారట. దేవుని వల్లరా, బాగా ఆలోచించండి. అంటే ఇది దేవుడు ఎప్పుడో చెప్పేశాడు ఈ విషయం. ఇలాంటివి దేవుడు ఎప్పుడో బైబిల్లో రాయించాడు. అందుకే అంటున్నాను, బైబిల్ అనేది వాస్తవాలు చెప్పే గని, ప్రపంచ భవిష్యత్తు చెప్పే ఘని బైబిలు. రాబోనంత వ్యర్థము. వాళ్ళంతా ఎవరు? చాలా మంది క్రైస్తవులు అందులో ఉన్నవాళ్ళు. ఎక్కువ మంది క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులుగా తిని తాగి ఎంజాయ్ చేసి ఎన్నో వ్యభిచార పనులు చేసి దరిద్రమైన జీవితం జీవించి ఇదే జీవితం అనుకుని గర్వపు మాటలు మాట్లాడి ఎంజాయ్ చేసి వాళ్ళు పడుకొని తెల్లారేసరికి బూడిదైపోయిన సంఘటన మనం చూశాం. అందుకే దేవుడు ఎప్పుడో రాయించినమాట. యోబు గ్రంథంలో మనం చూస్తే దేవుని వల్లారా, యోబు గ్రంథం 27వ అధ్యాయము, యోబు గ్రంథము 27వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చూస్తే, యోబు గ్రంథము 27వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను వారు దాన్ని సిద్ధపరచుకుంటే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనిదరు, నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు, పురుగుల గుళ్ళ వంటి ఇండ్లు వాళ్ళు కట్టుకొందురు, కావలి వారు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు, వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. అర్థమవుతుందండి? ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. పడుకోవడం నీ చేతిలో ఉందేమో కానీ లేపేవారు లేపకపోతే ఎవరు లేవరు. ధనము గలవారై పడుకొందురు, లేచేసరికి నిరుపేదలైపోతారు. చాలా మంది స్త్రీలు వాళ్ళకి బంగారు నగలు మరి చాలా ఇష్టం. కొంతమంది ఆ బంగారం వాళ్ళ దగ్గర ఉన్న ఆ చైన్లని, ఆ నగలను కొంతమంది ముద్దు పెట్టుకుని ఆఖరి చూసి పడుకుంటారు. కొంతమంది పడుకునే ముందు దాన్ని చూసి ముద్దు పెట్టుకుని పడుకుంటారు. తెల్లారి సరే వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు. అందుకే పడుకునే ముందు నువ్వు ధనవంతురాలవేమో తెల్లారేసరికి నిరుపేదగా మారిపోయే పరిస్థితి, అసలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు. కన్నులు తెరవగాని లేకపోదురు. భవిష్యత్ అండి. దేవుడు ఎప్పుడో చెప్పేసాడు ఇదంతా. ఎప్పుడో ధనవంతులుగా పడుకున్నారు కానీ
లేరు. తెల్లారేసరికి లేకుండా మసైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే దేవుని వల్లరా ఒకానొక సందర్భంలో యేసు దగ్గరకు వచ్చి, మరి ఆనాడు గలిలయలో ఏం జరిగింది, పిలాతు అనే ఆయనట అక్కడ బలులు అర్పించినప్పుడట కొంతమంది గలిలయ ప్రాణాలు తీసి ఆ రక్తాన్ని కూడా ఆ బలుల్లో సమర్పించాడని వాళ్ళు ప్రభుకు చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నమాట చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూస్తే దేవుని వల్లారా, లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. పిలాతు గలిలయైన కొందరి రక్తము అంటే ఈయన ఈ పిలాతు ఏం చేశారట, గలిలే ప్రాంతంలో కొందరు రక్తాన్ని, ఆ మాంస ముద్దల్లో ఉన్న రక్తాన్ని కూడా అక్కడ వాళ్ళు బలులు అర్పిస్తారు కదా, ఆ బలుల్లో కలిపేశారట. అది ఆ గలిలయను చూసి మాట్లాడుతూ ఏమంటున్నారు ప్రభుత్వం, పిలాతు గలిలయను కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను, ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. వాళ్ళు ఏమనుకున్నారు, అవునా అలా జరిగిందా, పిలాతు ఎంత దుర్మార్గుడు అని అంటాననుకున్నారు యేసు ప్రభు వారు. వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేశారు. అయ్యో మరి వాళ్ళని అలా విధంగా బలులతో పాటు వీళ్ళ రక్తం కొంత కలిపారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అని అంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. చాలా మంది లోకంలో కూడా ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే, ఇంకేమి కొంచెం విచిత్రంగా చనిపోతే లోకం అంటున్నమాట, ఎంత పాపం చేశాడు, ఎంత దుర్మార్గుడు కాకపోతే ఇంత చావరుస్తుందని మాట్లాడుతూ ఉంటారు. మనుషుల నోటి నుంచి వస్తున్న మాటలు అదే. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుకు చెప్తున్నారు ఏమని, పిలాతు అనేవాడు ఏం చేశాడు, కొంతమంది గలిలయ రక్తాన్ని ఆ బలుతో కలిపి బలర్పించేశాడు, ఈ సంగతి నీకు తెలియదా అన్నట్టుగా ప్రభుకు చెప్తున్నారు. ఆయన వారితో యేసు ప్రభు వారు ఏ పాస్టర్ గారు కూడా ఇలాగ చెప్పరండి, ఏ పాస్టర్ గారు కూడా ఇంత సూటిగా చెప్పారు. ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా, మీరు మనుషులు అలా చంపబడ్డారు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటున్నారా మాట్లాడుతూ ఉన్నారు. ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా, కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు లేకుండా ఉంటే మీరు కూడా అలాగే నశించిపోతారు అంటున్నాడు ప్రభు. చూడండి దేవుని వల్ల ఏ అయ్యగారైనా ఏ పాస్టర్గా ఇలా చెప్తారండి, కానీ ప్రభు చూడు ఎంత గొప్ప బోధకుడు, మొహమాటం లేని బోధకుడు మన ప్రభు సుటిగా చెప్పిస్తున్నాడు. గలిలయ ఆ విధంగా చంపబడ్డారు, హింసలు పొందారు కాబట్టి వాళ్ళ పాపులను మీరు తలంచుతున్నారా, కాదు మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశింతురు. కింద మరలా మాట్లాడుతూ ఉన్నారు, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది, అంటే ఆ సిలోయమని గోపురం కింద పడట 18 మంది చచ్చిపోయారట. చూడండి, కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు సడన్ గా మనము గోపురాల కిందికి, చెట్ల కిందికి వెళుతూ ఉంటాం. కానీ విచిత్రంగా తెలుసా అండి, మృత్యువు నిన్ను వెంబడిస్తున్నప్పుడు ఆ వర్షం అనే వంకతో నువ్వు గోపురం కిందికి లేదో చెట్టు కిందికి వెళ్ళినా అవి కూలిపి చనిపోయే పరిస్థితులు కూడా మనం లోకంలో చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఈ సందర్భంలో ప్రభు మాట్లాడుతూ, మరియు సిలోయమనే గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురముల వారందరికంటే అపరాధులను మీరు తలంచుచున్నారా, కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, ప్రభువారి బోధ సూటిగా, మారకుండా కొంతమంది మారు మనసు లేకుండా తిరుగుతూ ఉంటారు, అటు ఇటు సంఘాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. నీకు మారు మనసు లేకపోకుండా నువ్వు ఎన్ని సంఘాలు మార్చినా ప్రయోజనం లేదు కదా. మనిషికి కావలసిన మారు మనసు లేకుండా నువ్వు మారిపోతా ఉంటే దేవుడు చెప్తుందన్నమాట, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, దేవుని వల్లరా ప్రభువారు చెప్తున్న బోధ, ప్రభువారు సూటిగా మాట్లాడిన మాటలు. అందుకే
ధనవంతులు ధనముతో విర్రవీగి ధన గర్వము చేత ఆ లాస్ ఏంజలస్ పట్టణంలో ఆ సెలబ్రిటీస్ గా ధనాన్ని చూసుకుని, ఆ హోదా చూసుకుని, ఆ ఇళ్ళను చూసుకుని, ఆరమాటం చూసుకుని కుబేరుగా ఉన్న వాళ్ళు తెల్లారేసరికి లేరు. ఉన్న ఆస్తులు ఆ ఇళ్ళన్నీ కూడా కాలిపోయి మసైపోయాయి. అందుకే దేవుని వల్లరా ఒకనాడు బైబిల్లో కూడా ప్రభువారు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడు పంట పండించుకున్నాడట. ఆ పంట ఎక్కువైపోయి ఆ ధనవంతుని దగ్గర ఏమి లేదట, గోడౌన్లు సరిపోవడం లేదట. గిడ్డంగులు సరిపోకపోతే ఆయన అనుకుంటున్నాడు మనసులో, ఇంత పంట పండింది, దీన్ని దాచుకోవడానికి గోడౌన్ సరిపోవడం లేదు కదా, వీటిని కూలగొట్టి కొత్తవి కట్టి వాటన్నిటి అందులో దాచుకుంటాను అని అనుకుంటున్నాడట. అలా అనుకుని ఆయన మనసులో ఏమేమి అనుకున్నాడో ప్రభువారు మాట్లాడుతూ లూకా సువార్త 12వ అధ్యాయం చూస్తే, లూకా సువార్త 12వ అధ్యాయం చూస్తే దేవుని వల్లరా లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండించేది దేవుడు. భూమి దేవుంది, ఫలమిచ్చేది ఆయన, ఈ ప్రకృతి ఆయనది, ఆయన కష్టార్జితం. కానీ భూమి సమృద్ధిగా పండిందట. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము సరిపోవడం లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి, చాలదు కనుక నేనేమి చేతునని మనసులో అనుకుని ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి గోడౌన్లన్నీ విప్పేసి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని ఏమనుకుంటున్నాడు, ఆయన ప్రాణముతో అనుకుంటున్నాడు ధనవంతుడు, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ముఖ్యమంత్రిగా పడుకున్నవాడు తెల్లారసరికి ఉండకపోవచ్చు, మంత్రిగా పడుకున్నవాడు, ప్రధానమంత్రిగా పడుకున్నవాడు, పెద్ద హోదాలో ఉన్నవాడు పడుకోవడం వాళ్ళ చేతిలో ఉంది, తెల్లారసరికి ఉండకపోవచ్చు. అది దేవుడే చేతిలో ఉన్నది, దేవుని చేతిలో ఉంది. ఇక్కడ ఈయనేమనుకుంటున్నాడు, నేను అన్ని చేసేసుకున్నాను కాబట్టి నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకునేను. అదే కదా లాస్ ఏంజల్స్ వాళ్ళు చేసింది. ఆ పార్టీ చేసుకుని తిని తాగి సుఖించి ఆనందపడి మరి పటాకులు పేల్చి పడుకున్నారు. తెల్లారేసరికి ఆ ఇళ్ళన్నీ మసైపోయాయి కదా దేవుని వల్ల. ఈయన కూడా వేనుకున్నట, తినుము, తాగుము, సుఖించుమని సంతోషించుమని చెప్పుకొందురు అనుకున్నాడట. అప్పుడు ఒక స్వరము వినబడుతుంది, ఒక మాట ఆయన దగ్గరకు వచ్చింది, ఓరే వెర్రివాడా అన్నాడు దేవుడు. అటు చూస్తుండే, ఎవరు నన్ను వెర్రివాడను, ఇంత ధనవంతుని అన్నప్పుడు అయితే దేవుడు వెర్రివాడా, ఎవరండి, ఎవరు వెర్రివాడు? ధనాన్ని నమ్ముకున్నవాడు, ధన గర్భముతో వెన్నుమిగుతున్నవాడు, ధనంకే ప్రాముఖ్యత ఇచ్చేవాడు వెర్రివాడని బైబిల్ చెప్తున్నది. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉండిపోతాను, నాకు విస్తారమైన ఆస్తి ఉన్నది కనుక సుఖిస్తాను, తాగుతాను, ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావు కదా, ఈ రాత్రే పరదేశులో పాతాళంలో ఉన్న వాళ్ళు నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును అతనితో చెప్పాను. అందుకే చూడండి, ధన గర్వము, ధనాన్ని నమ్ముకుని ధనం కోసమే దేవుని కంటే ఎక్కువ ధనాన్ని వెంబడబడ్డా ధన గర్వముతో బతుకుతున్న వాళ్ళందరికీ మరి ప్రభువు చెప్పిన ఉపమానము, ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవరివైతే నువ్వు ఇంత సంపాదించావు కదా, తినకుండా తాగకుండా అనుభవించకుండా ఇంత కూడబెట్టావు కదా, ఎవరివవుతావు ఇవన్నీ అని అతనితో చెప్పాను. చెబుతూ ఇప్పుడు మనకు చెప్తున్నాడు. చూడండి, మనకు చెప్తున్న మాట, దేవుని ఎడల ధనవంతులు కాక, మనమంతా లోకంలో ధనవంతులం కాదండి, దేవుని ఎడల ధనవంతులు కాక
తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. ఏం మాట్లాడుతుంది వాక్యం? క్రీస్తుని నమ్మిన వారిగా మనము దేవుని ఎల్ల ధనవంతులు. దేవుని ఎల్ల ధనవంతులు అంటున్న వాక్యం. దేవుని ఎల్ల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పెను. అందుకే దేవుని వల్లరా ధనాన్ని చూసో పదవుని చూసో ఇంకేదో ఉందనుకొని గర్వపడుతున్న వాళ్ళంతా కూడా ఆ ధనవంతుడుగా చనిపోయిన మరి తెల్లారేసరికి వాళ్ళు ఉండరు, కళ్ళు తెరవరు. అందుకే ఒకనాడు ధనవంతుడు ప్రతి దినము సుఖపడుతూ ఊదారంగు వస్త్రుడు ధరించుకుని సుఖపడుతూ ధనవంతుడిగా చనిపోయాడు. కళ్ళు తెరవగానే అక్కడ ఏం జరిగింది? పాతాళంలో నీటి చుక్క కొరకు ఇబ్బంది పడ్డాడు. చనిపోయింది ధనవంతుడుగా, కానీ కళ్ళు తెరవగానే ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడు? నీటి చుక్కలు కోసం బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ భూమి శాశ్వతము కాదు, ఇక్కడ ఉన్నది శాశ్వతము కాదు, అన్ని ఒకనాడు కాల్చివేయబోతున్నాడు దేవుడు. అన్ని మనం ఒకనాడు వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ భూమిలో దీనిలో చూసి మనం గర్వపడడం అనేది అది చాలా వాక్య విరుద్ధం. అందుకే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకి అమ్ముతారట, అది మనం కొనుక్కోవాలట. యేసు ప్రభువారు మనకు అమ్మేది ఏంటి ఒకసారి చూద్దాం. యేసు ప్రభువారు మనము కొనుక్కోవలసింది ఏంటి, ప్రభువుని ఏమమ్ముతారో మనకి అనేది చివరిగా చూసుకొని ముగించుకున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు. నీవు దౌర్భాగ్యుడవును. ఎవరినంటున్నా మనం తెలుసా అండి? ధనవంతులను, కుబేరులను అంటున్నాడు, తిడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నేను తిట్టాను అనుకోండి తప్పు పట్టుకుంటారు. దేవుడే అంటున్నాడు, వినవలసిందే. ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడనవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడుగా ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడు అనుకుంటున్నావు, ధనవృద్ధి చేసుకుంటున్నావు అనుకుంటున్నావు, నాకేమి కొదవలేదు అనుకుంటున్నావు. అదే అనుకోవాలి ధనవంతులు, నాకేం కొదవ, తగినంత ఆస్తి ఉంది, సుఖిస్తాను, ఆనందపడతానన్నాడు దేవుడు. ఓని వెర్రివాడు అన్నాడు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గుపడకుండానట్లు సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొని నా యొద్ద కొనుడి. అంటే ప్రభువు దగ్గర కొనవలసిన నిధి మనము. ఈ భూమి మీద మనిషి అనేవాడు గర్వాన్ని పక్కకి పెట్టి ప్రభు దగ్గర క్రైస్తవులు మనం కొనవలసింది ఇది, తెల్లని వస్త్రము, కాటుక, మంచి భక్తికరమైన జీవితాన్ని మనం ప్రభు దగ్గర పొందుకోవాలి అని బుద్ధి చెప్పుచున్నాను. మనిషి అనేవాడు ఎలాంటి వాడు అంటే ఎన్ని చావులు చూసినా బుద్ధి రాదు మనిషికి. ఎన్నో చావులు చూస్తాడు, కళ్ళ ముందు ఎన్నో చావులు కనబడతాయి, ఎన్నో చావుల దగ్గరకు వెళ్ళి ఉంటాడు, కానీ మనిషికి బుద్ధి రాదు. అందుకే బుద్ధి చెబుతున్నాను నేను. నువ్వు దేని చూసుకొని గర్వపడుతున్నావురా? నువ్వు దిక్కుమాలిన వాళ్ళవు, నువ్వు దిగంబరుడవు, నువ్వు ఏదో ఉన్నాను అనుకుంటున్నావు కదా, నీకు బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు ప్రభు. నీకు బుద్ధి చెబుతున్నాను, నీకు బుద్ధి చెబుతున్నాను. ధనవంతుడుగా పడుకున్న లాస్ ఏంజలస్ లో ఉన్న వాళ్ళు తెల్లారేసరికి లేరు. వాస్తవానికండి అక్కడ ఉన్న టెక్నాలజీ ఎంత గొప్పగా ఉందంటే, ఒక నది మీదకి హెలికాప్టర్ వెళ్ళి 3-4 నిమిషాల్లో ఆ నదిలో నీళ్ళని వచ్చేసాడు దాంట్లోకి. అలాంటి ఎన్నో హెలికాప్టర్లు మంటలు ఆర్పడానికి లాస్ ఏంజల్స్ లో పనిచేసినా కానీ మంటల్ని ఆర్పలేకపోయారు. ఎందుకు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధనవంతుడిగా పడుకొని మరలా లేవవు. లేపాలంటే దేవుడు లేపాలి, పడుకోవడం మాత్రం
మాత్రమే మన చేతిలో ఉంటుంది, లేపేది దేవుడండి. అందుకే దేవుని వల్ల మనము అతిశయపడవలసింది. మనకి ఉన్న అతిశయం ఏంటి అంటే రక్షణ పొందుకున్నాం, మనం ప్రభుని ఎరిగాము, ప్రభు రక్తంలో మనము పాపాలు కడిగి వేసుకున్నాము. దీన్ని బట్టి మనం అతిశయపడాలి తప్ప ఈ భూమి మీద దేన్ని బట్టి కూడా క్రైస్తవులుగా మనం అతిశయపడడానికి వీలు లేదు. ఎందుకంటే కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు మాసి మరి బొగ్గైపోయాయి, బూడిదైపోయి తినసరికి. అలాంటి బూడిదైపోయిన సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి. ఎందుకంటే మనము దేవుని మాట విని ఆ మాటకు లోపడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఓదారుస్తాడు, సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడు, కానీ ఎండిపోయే వరకు మనం నోరేసుకొని ఉండకుండా జాగ్రత్త పడిపోవాలి. ఎందుకంటే బైబిల్ అనేది వాస్తవాలు చెప్పే పుస్తకం అండి, వాస్తవాలు చెప్పే పుస్తకం. ఈ వాక్యం అనేది హృదయంలోకి వెళితే మనిషి మార్పు జరుగుతుంది, మనిషి మారుతాడండి. ఈరోజు మనిషి మారడం లేదు, సంఘాలకు వెళుతున్నా అంటే దాని అర్థం ఏంటంటే హృదయంలోకి వాక్యం వెళ్ళడం లేదు. కాబట్టి మనిషి అనేవాడు నేను ఇంతే అని మాట్లాడుతున్నాను, నేను ఇలాగే ఉంటాను, ఇలా బతుకుతాను అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కన్ను మూసే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే జాగ్రత్త పడడానికే మరి శిలువ మీద గోపురం పడి 18 మంది చనిపోయినా కానీ మారు మనసు లేకుండా ఉంటే మీరు కూడా అలాగే నశిస్తారని ప్రభు మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటి? మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆ మారు మనసు లేకుండా ఏ క్రైస్తవురాలు ఉన్నా దాని ఎన్ని సంవత్సరాల సంఘానికి వెళ్ళినా దానివల్ల ప్రయోజనం లేదు. మనలో ఉండవలసినది మారు మనసే. ఆ మారు మనసు కలిగి ఉండాలి. ఎంతో తెల్లారుతున్న జీవితాలు, ఎంతో మంది తెల్లవారుతున్న జీవితాలు మనం చూస్తున్నాము. కళ్ళ ముందు అవన్నీ మనకు పాఠాలు నేర్పుతాయి. అవన్నీ చూసినప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి. దేవుడు కూడా అదే చెప్పాడు, రేపేమి సంభవించనో నీకు తెలియదు. ఈ రోజు అనేది మనది, రేపనేది మన చేతిలో లేదు. అందుకే ఈ రోజు కాదు మనం జాగ్రత్త పడుతూ మన భక్తి విశ్వాస జీవితాలు కాపాడుకొని ఈ కక్షలు, ఈ కుట్రలు ఇవన్నీ పక్కకి పెట్టి క్షమాగుణం కలిగి, సమాధానం కలిగి, అందరిని ప్రేమిస్తూ, అందరి చేత ప్రేమించబడుతూ మనం వెళ్ళిపోతూ ఉండాలి. మనం వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, ఆ వాక్యంలో బలపడుతూ ఉండాలి. మన బ్రతుకును దేవునిలో నడిపించుకుంటూ మన వాక్యంలో బ్రతుకుతూ ఉండాలి. అలా బ్రతకాలని కోరుకుంటూ ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నైనా. గొప్ప దేవుడునైనా, గొప్ప మాటలు ఇద్దిన మాతో మాట్లాడవు తండ్రి. అవును నైనా, ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు మేము బ్రతికితే చీకటి గల దినాలు ఎన్నో మా జీవితంలో వస్తాయని, ఆ చీకటి దినాలంటే కష్టాలతో శ్రమతో కూడుకున్న దినాలు, ఊహించని ఎన్నో జరిగే దినాలు, మేము తట్టుకోలేని దినాలు ఎన్నో వస్తాయని మాతో మాట్లాడుతూ వచ్చావునైనా. కానీ రాబోనదంతా వ్యర్థమని చెప్తున్నావు నైనా. లోకం ఇంకా ఏదో అనుకుంటూ ముందుకెళ్తుంది, కానీ క్రీస్తు నమ్మిన వారిగా మేము రాబోది ఏదో అనేది మేము పక్కన పెట్టి మా భవిష్యత్ అంతా, మా జీవితం రాబోనదంతా మా ప్రభు రాకడ గురించి లేదా పరలోకం గురించి మేము ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలని మాకు నేర్పించావు నాయనా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట మందరి ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. విన్న మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసు దయచేయండి దేవా. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించి ధన్యత దయచేయండి. ఇన్ని గొప్ప మాటలు విన్న సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న బిడ్డలందరూ కూడా దీవించి ఆత్మీయ బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.